నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్గత కుమ్ములాటలు, స్వీయ రాజకీయ అస్తిత్వమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసి తీర్చిదిద్దిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు మొండి చెయ్యి చూపించారు. కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వకున్నా ఉన్న పదవులు పీకి పారేశారు. అసలు తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నేడు బీజేపీ జాతీయ కార్యవర్గంలో లేని అవమానకర పరిస్థితి సృష్టించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ప్రాతినిధ్యం లభించింది. తెలంగాణ నాయకులకు బీజేపీ అధిష్టానం అసలు ఎందుకు పూర్తిగా విస్మరించింది? తెలంగాణ నాయకులపై ఢిల్లీకి ఎందుకు కోపం వచ్చింది? తెలంగాణతో పోలిస్తే ఏపీకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలను పక్కన పెట్టినట్లే రేపు కేబినెట్ విస్తరణలో కూడా మొండి చేయి చూపుతారా? అంతా కొత్త టీంతోనే ముందుకు పోతారా? అధిష్టానం ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులను సంపూర్ణంగా విస్మరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నాయకులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనే ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ పెద్దలు తెలంగాణ నాయకుల మీద చాలా కోపంగా ఉన్నారనే విషయం మాత్రం స్పష్టమైపోయింది. చాలా కాలంగా పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకులకు నచ్చచెబుతూ వచ్చిన ఢిల్లీ పెద్దలు చివరికి వారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణకు చెందిన ఎంపీ డికే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి మరీ ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ కున్న జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్ష పదవిని కూడా తొలగించారు. జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ను కూడా కొనసాగించలేదు. కేంద్ర కేబినెట్ లో ఎక్కువ అవకాశాలు తెలంగాణ వారికి దక్కే ఛాన్స్ ఉంది కాబట్టి జాతీయ కార్యవర్గంలో పక్కన పెట్టారు అనే బీజేపీ నాయకులు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ వారి మాటలు నమ్మశక్యంగా లేవు కదా. అది పూర్తిగా అబద్ధమని కూడా తెలిపోతుంది. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ప్రధాన జాతీయ పదవులు తెలంగాణకు దక్కాయి. ఇప్పుడు మరో మంత్రిని అదనంగా తీసుకున్న పార్టీలో ప్రాతినిధ్యమే లేకుండా చేయడం ఖచ్చితంగా కోపంతో చేసిందే అని తెలిపోతుంది. అసలు జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులను పూర్తిగా పక్కన పెట్టడానికి కారణమేంటి అనే ప్రశ్నకు ప్రధానంగా 6 సమాధానాలు ముందుకొస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు. తెలంగాణ బీజేపీ నాయకులు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. నిన్న మొన్నటి దాకా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య సాగిన పోరును రాష్ట్రమే కాదు దేశమంతా చూసింది. వీరిద్దరే కాకుండా ఏ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య లేదు. తెలంగాణ బీజేపీకి 9 మంది ఎంపీలున్నారు, 8 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ ఈ ప్రజా ప్రతినిధులెన్నడూ కలిసి సమన్వయంతో పనిచేసింది లేదు. ఒకరంటే ఒకరికి గిట్టదు. అధిష్టానం పలుమార్లు హెచ్చరించినా నచ్చచెప్పినా ఫలితం రాలేదు. దీంతో తెలంగాణ బీజేపీ నాయకులందరి మీద అధిష్టానం గుర్రుగా ఉంది. వీరికి స్వీయ ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవు అనే నిశ్చిత అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ఏకంగా రాష్ట్రంలోని నాయకులను స్వయంగా హెచ్చరించాల్సి వచ్చింది. కలిసి తినాలని, కలిసి మాట్లాడాలని, కలిసి ప్రెస్ మీట్లు పెట్టాలని, బహిరంగంగా కలిసి తిరగాలని కూడా చెప్పాల్సి వచ్చింది. అధిష్టానం తిడితే తప్ప ఒకరింటికి మరొకరు వెళ్లలేనంత దూరంగా తెలంగాణ బీజేపీ నాయకులున్నారు. ఇక రెండవది, పనితీరుపై పెదవి విరుపు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్లాన్ వేస్తున్నారు. కానీ తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడడం లేదు. తెలంగాణ బీజేపీ నాయకులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే పదవులు ఇచ్చినప్పటికీ వారు క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదు. డికే అరుణ గాని, లక్ష్మణ్ గాని, ఇతర నాయకులు గాని ఎక్కడా పర్యటించడం లేదు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం లేదు. అప్పుడప్పుడు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఎక్కడా పార్టీ గొంతు వినిపించేలా పనిచేయటం లేదు. ఇక 3, ప్రతిపక్ష పాత్రలో ఫెయిల్. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. బీజేపీకి కాంగ్రెస్ తో సమానంగా 8 సీట్లు వచ్చాయి. దీంతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని అంతా భావించారు.
కానీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు అధికార కాంగ్రెస్ మీద పోరాడడంలో ఎక్కడా ముందడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లే ఉంది తప్ప బీజేపీ ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండే పార్టీ గట్టిగా ప్రజల తరపున కొట్లాడితేనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో దారుణంగా విఫలమవుతోంది. నాయకుల తీరు వల్లే తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, వీరి అసమర్థత వల్ల బీజేపీ రోజు రోజుకి కిందికి పడిపోతున్నదని అధిష్టానం భావిస్తోంది. ఇక 4 కొత్త టీంను తెస్తారా? తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులతో కావడం లేదని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతుంది. మీ వల్ల కాదులేండి అని జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులతో చాలాసార్లు చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. దీంతో తెలంగాణలో బీజేపీని నడిపించడానికి, అధికారంలోకి తేవడానికి మరో టీంను అధిష్టానం సిద్ధం చేసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రజాకర్షణ, జన బలం ఉన్న నాయకుడిని పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచన బీజేపీ అధిష్టానానికి ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పెద్ద నాయకుడితో పాటు చాలా మంది పెద్ద నాయకులు కూడా వచ్చే అవకాశం ఉందని, వారికి ముఖ్యమైన పదవులు ఇవ్వాలి కాబట్టి తెలంగాణ కోటాను రిజర్వులో పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 5 కేబినెట్లో ప్రాధాన్యత ఇస్తారా? త్వరలో విస్తరించే కేంద్ర కేబినెట్లో తెలంగాణకు ఎక్కువ మంత్రి పదవులు ఇస్తారని, అందుకే జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ రూపంలో ఇద్దరు మంత్రులున్నారు. వారికి తోడుగా డీకే అరుణ, ఈటెల రాజేందర్ లాంటి వారిని కూడా మంత్రులు చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే మంత్రివర్గంలో చాలా ప్రాతినిధ్యం దక్కిన రాష్ట్రాల్లోని చాలా మంది నాయకులకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. కాబట్టి కేబినెట్లో ప్రాతినిధ్యం పేరిట జాతీయ కార్యవర్గంలో మొండి చేయి చూపారనే వాదనలో పెద్దగా వాస్తవం లేదు. 6 మంత్రులు పదలమేనా? తెలంగాణ బీజేపీ నాయకులపై అధిష్టానం గుర్రుగా ఉందనే విషయంలో అందరికీ స్పష్టత ఉంది. పార్టీ పదవుల్లో తెలంగాణకు పూర్తిగా కోత పెట్టిన అధిష్టానం రేపు మంత్రివర్గ విస్తరణలో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ ఆశించిన మేర రాణించకపోవడానికి పార్టీ నాయకులే కాకుండా మంత్రులుగా ఉన్న వారి పనితీరు కూడా కారణమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పదవులు ఇవ్వకుండా తెలంగాణ బీజేపీ విషయంలో కఠినంగా ఉన్న అధిష్టానం రేపు మంత్రుల విషయంలో కూడా అలానే వ్యవహరిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వారిని కొనసాగిస్తారా? కొత్త వారిని తీసుకుంటారా? ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండా కొత్త టీం కోసం వెయిట్ చేస్తారా అనే చర్చ నడుస్తోంది. మొత్తంగా అధిష్టానం ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి బీజేపీ నాయకులు తేరుకోలేకపోతున్నారు. స్పందన అడిగే మీడియాకు కూడా ముఖ్యమైన నాయకులు ముఖం చాటేస్తున్నారు.